గొల్లిశెట్టి సీతారామయ్య గారి కార్యక్రమం ఇది. ఆ ఫోటో ఈ ఫోటోలో ఉన్న సీతారామయ్య గారు ఆయన కార్యక్రమం చేశాం ఫ్రెండ్స్. ఆ కార్యక్రమం నిమిత్తం క్యాటరింగ్ ఈరోజు కోయిలగూడెం కార్యక్రమం ఒకటి క్యాటరింగ్ చేశాం ఫ్రెండ్స్. క్యాటరింగ్ నిమిత్తం చికెన్ కర్రీ, మటన్ కర్రీ, నాన్ వెజ్ ఐటమ్స్ వండాం ఫ్రెండ్స్. అందులో ఈరోజు ఈ గిన్నెలో ఉండేదంతా కూడా ఒక 40 kg చికెన్ కర్రీ ఫ్రెండ్స్. మటన్ కర్రీ అంత ముందరే దింపి పక్కన పెట్టాం ఫ్రెండ్స్. ఆ వీడియో కుదరలేదు. కాకపోతే ఇది బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక 30 kg బాస్మతి రైస్ తోటి బిర్యానీ రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ బిర్యానీకి కావాల్సింది ఫస్ట్ 1 kg నెయ్యి, తర్వాత ఒక 2 kg సన్ఫ్లవర్ ఆయిల్ పోసాం ఫ్రెండ్స్. ఈ మసాలాలు ఫ్రెండ్స్, మసాలాలన్నీ కూడా 35 గ్రాముల చొప్పున బిర్యానీ మసాలాలు. అలాగే వెజిటేబుల్స్ కూడా మనం ఒక 3 kg చొప్పున ఉల్లిపాయ వచ్చి 2 kg, 2 kg వచ్చి క్యారెట్, ఇవన్నీ వేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇందులో చూడండి ఫ్రెండ్స్, మా కృష్ణ బాగా కురిపి బాగా తిప్పుతాడు ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇది ఎల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బాగా డ్రై అవ్వాలి, మాడకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. అలాగే చికెన్ మసాలా, కొంచెం పసుపు, కొంచెం కారం. ఈ మసాలా కూడా బాగా డ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇవన్నీ డ్రై అయిన తర్వాత ఇది కూడా మసాలా ఫ్రెండ్స్, ఎవరెస్ట్. చూడండి, మా తామేలు బాగా తిప్పుతున్నాడు, కురిపి మట్టికి బాగా తిప్పుతాడు ఫ్రెండ్స్. ఈయన పేరు కృష్ణ. అలాగే పెరుగు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, 1 లీటర్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా అది కూడా వేసుకుని డ్రై అవనిచ్చి ఈ మసాలా గ్రేవీ తయారైన తర్వాత మనం బాస్మతి రైస్ ముందర నానబెట్టాం ఫ్రెండ్స్. అది 1 గంట ముందర నానబెట్టేసి ఉంచుతాం. బాగా 1 గంట మినిమం నానిపోవాలి. నానిన తర్వాత ఈ మసాలా అంతా డ్రై అయిన తర్వాత ఇందులో ఎసరు పోసిన వీడియో ఉంది. ఇందులో ఎసరు మరిగిన వీడియో కొంచెం మిస్ అయింది ఫ్రెండ్స్. అలాగే మరిగిన తర్వాత ఈ రైస్ వేసి ఒక 15 నిమిషాలు బాగా కుక్ అవనిచ్చి అలా దగ్గర పడిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఆ వాటర్ అంతా ఇంకిపోద్ది ఫ్రెండ్స్. అలాగే అది ఇంకిపోయిన తర్వాత వాటర్ అంతా తగ్గిన తర్వాత ఆ రైస్ కింద దింపేసి దాని మీద మూతేసి ఫ్రెండ్స్, దాని మీద నిప్పులేసేసి ఒక 10-15 నిమిషాలు వదిలేస్తే అలాగా మొత్తం అంతా కూడా దమ్ అయిపోద్ది ఫ్రెండ్స్. దమ్ అయిన తర్వాత దమ్ తీసుకుని దమ్ కలపడమే. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చి మా బ్రదర్స్ బాగా హెల్ప్ చేస్తారు ఈ విషయంలో, బిర్యానీ దింపేటప్పుడు. ఇది బ్రెడ్ హల్వా ఫ్రెండ్స్, బ్రెడ్ హల్వా చేసాం. నేను సత్యనారాయణ గారు. మనకి ఏ క్యాటరింగ్ అయినా సరే అందులో ఫస్ట్ ఫోన్ చేసి మనకి వంట ఉంది ఇలా చేయాలని చెప్పి మన కస్టమర్స్ ఫ్రెండ్స్.